ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బాగెంపేట గ్రామంలో భారీ చోరీ జరిగిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే. అదే విషయంలో ఏదైతే బంగారం పోయిందో, సాధారణంగా అయితే బంగారం పోతే దొరికే పరిస్థితులు కనబడవు. ఎప్పుడుకో కొన్నాళ్ళకి లేకపోతే కొన్ని నెలలకి దొరికే పరిస్థితి కనిపించింది. అటువంటి సందర్భాల్లో ఏదైతే బంగారం పోయిందో, ఎవరి దగ్గరైతే పోయిందో అదే వ్యక్తి ఫోన్ చేసి బంగారం ఉంది, మీ ఇంటి ముందు ఉందని చెప్పడం జరిగింది. ఈ విషయంపై అయితే మాత్రం మనతో పాటు ఎవరైతే బంగారం పోయిన బాధితుడు శంకర్రావు ఉన్నారో మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్రావు గారు చెప్పండి, ఆ రోజు మీరు ఎక్కడికెళ్లారు? ఏమైనా ఫోన్ వచ్చింది చెప్పండి. 19వ తారీఖు మధ్యాహ్నం 12:30, 1 గంట టైంలోనే మా చిన్నబ్బాయి ఫోన్ చేశాడండి. మామయ్య గారికి క్రిటికల్గా ఉంది, మీరు బయలుదేరి రండి అన్నారండి. బయలుదేరి అంటే మేము ఇంటికొచ్చి ఎకిని తలుపులు వేసుకొని సర్దుకోకుండా అన్నీ ఏం లేకుండా భోజనం చేయకుండా మేము బయలుదేరి 4 గంటలకు ఆటో మడ్డువలస వెళ్ళి మడ్డువలస నుండి శ్రీకాకుళం రాత్రి 7 గంటలకు చేరుకున్నామండి. 8 గంటల నుండి బస్సు ఎక్కి ఉదయం చేరుకున్నామండి. ఆయన అక్కడ చనిపోయాడండి, డెత్ అయిపోయింది. డెత్ అయిపోయిన తర్వాత మేము ఆ కార్యక్రమంలో ఉన్నామండి. 24వ తారీఖునే మీ ఇంట్లో తలుపులు కొట్టేశారు, తలుపులు కొట్టేసి ఉన్నాయి, మీరు వచ్చేసారా అని బయట వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే లేదండి మేము ఇక్కడే ఉన్నామని మేము చెప్పామండి. అయితే మా తమ్ముడు రాధాలో ఉన్నాడు, ఆయన వచ్చి మా చిన్నాన్నగారు బాబు ఈ రైతులు కలిపి చూశారండి. చూస్తే బీరువా కూడా తలుపులు తెరిచేసి ఉన్నాయండి. అందులో ఒక బ్యాగుతోనే బంగారం ఉందండి, సుమారు 20 తులాల చిల్లరండి. అది మేము ఆ బ్యాగ్తో పట్టుపోయాడండి. ఒక 4 ఇత్తడి పళ్ళాలు పట్టుపోయాడండి. వెండి అంతా ముట్టకున్నా వెండి అంతా ఒగ్గేశాడండి. మేము వచ్చిన తర్వాత మేము ఫ్లైట్కి వచ్చామండి. 25 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి రాత్రి 9:30, 10 అయిపోయిందండి. ఉదయం లేచి ఎస్ఐ గారు రమ్మన్నారంటే వెళ్ళామండి. వెళ్తే మా దగ్గర రిపోర్ట్ రాయించుకున్నారండి, ఇది బంగారం పోయిందని. తర్వాత మేము వచ్చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం అన్నిలోగా మళ్ళీ సోమవారం రాత్రి అండి మా దొడ్లోనే నా బండి పెట్టానండి. ఆ బండి ఫ్రంట్ డిక్కీలోనే వస్తువులు ఒక కవర్తోనే పెట్టాడండి. పెట్టేసి నాకు 1:50 నిమిషాలకి ఎవరు తెలియని వ్యక్తి నాకు కాల్ చేసి, మీరు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నానండి, తర్వాత మీరు బయటికి వెళ్ళి చూడండి, మీ బంగారం ఉన్నది అన్నాడు. మేము భయం పడిపోయానండి. భయం పడిపోయి తక్కిన పక్క వాళ్ళు పిలిచానండి. పిలిచిన తర్వాత డిక్కీలో చేయిబెట్టి తీసిన తర్వాత మళ్ళీ తమ్మలు గట్రా ఉండాలేమో అని మనకెందుకని ఆ డిక్కీ సీటు మీద పెట్టానండి. సీటు మీద పెట్టిన తర్వాత అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ కాల్ చేస్తే ఎస్ఐ గారు ఇమీడియట్గా వచ్చేసారండి కారు వేసుకొని. ఆయనే ఓపెన్ చేశారండి. మా అందరూ 50 మంది సమక్షంలో ఓపెన్ చేసి కాల్ చేశారండి, వీడియో కాల్ పెట్టారండి. మా వస్తువులన్నీ మీవే అంటే మావే అని చెప్పామండి. అందులో 2 వస్తువులు లేవండి, ఒక నల్లపూసలున్న ఒక రింగు లేదండి. అయితే ఆయన ఏంటన్నారంటే, మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా, ఇది నేను పట్టుకెళ్ళిపోతాను, ప్యాక్ చేయాలా, ఇంకా మీకు సబ్మిట్ చేయాలా, ఉన్నది పూర్తిగా రికవర్ చేస్తాను అని రేపు రమ్మన్నారండి. మర్నాడు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ పని మేము చూస్తాం, మీ పని అయిపోయింది, 2-3 రోజుల్లోనే మీకు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. మేము వచ్చేసామండి. ఇదే విషయంపై ఈ శంకర్రావు గారు అబ్బాయి ఎవరు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కళ్యాణ్ గారు, ఆ రోజు మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? ఆ రోజు మీకు ఇంచుమించు ఎంత బంగారం పోయిందని మీరు అనుకున్నారు? అది పోయిందండి, అరౌండ్ మా ఫాదర్ చెప్పినట్టు ఒక 20 తులాలకు ఎక్కువ పోయింది. రెండోది ఏమంటే, పోయిన తర్వాత ఏమంటే మేము వచ్చేసరికే ఆల్రెడీ పోలీసులు క్లూస్ టీమ్ అంతా వచ్చి చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత మేము మరుసటి రోజు ఫ్రైడే నైట్ మేము వచ్చాము. నైట్ వచ్చిన తర్వాత మార్నింగ్ ఏమంటే స్టేషన్కి వెళ్ళాము, ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేయగానే వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఈలోగా ఏమంటే ఒక 2 డేస్ పోయిన తర్వాత నిన్న మండే మిడ్నైట్ అరౌండ్ 2 o'clock ఏమంటే అన్నోన్ నెంబర్ నుంచి మా ఫాదర్కి కాల్ చేశారు. కాల్ చేసి, సో ఇంటి ముందు ఉన్నటువంటి మీ స్కూటీలో ఏమంటే ముందు ఒక తెల్ల పౌచ్ ఉంటుందండి, ఆ పౌచ్లో మీ ఐటమ్స్ ఉంటాయి, అవి మీవేనండి, మీరు ఓపెన్ చేసి మీరు తీసుకోండి అని చెప్పారు. మేము ఆల్రెడీ క్వశ్చన్ చేసాము, ఎవరు మీరంటే వాళ్ళు ఏం చెప్పలేదు, అవి మీకు అవసరం లేదండి, మీ ఐటమ్స్ మీకు ఉన్నాయి అంటే. సో ఈలోగా ఏమంటే మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు ఏమంటే ఆల్రెడీ వీడియో కాల్లోనే అన్నీ ఓపెన్ చేశారు. ఇక్కడ ఓపెన్ చేసే ముందు అరౌండ్ మాకు 40 పీపుల్ ఉంటారు, ఓకే, లోకల్ పీపుల్. సో వాళ్ళందరూ ముందు ఓపెన్ చేసి చూడగానే ఎస్ఐ గారు మాకు అన్నీ చూపించారు. ఐటమ్స్ అన్నీ మావని, కాకపోతే అందులో ఉన్నటువంటి ఒక 2 ఐటమ్స్ అనేది
మంది ఇంకా మిస్ అయ్యాయి. ఒకటి నల్లపూసలును, రెండోది ఏమంటే ఒక ఉంగరము. చేసిన తర్వాత మరుసటి రోజు ఎస్ఐ గారు చెప్పినట్టు మేము స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏమంటే ఆయన ఏమన్నారంటే, సో మ్యాక్సిమము మీరు ఇంకా రానవసరం లేదండి, మిగతాది ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను, ఆ 2 ఎట్లా రికవర్ అవ్వాలో లేకపోతే ఎట్లా మేము ఫైండ్ అవుట్ చేయాలనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో మేము బ్యాక్ అయిపోయామండి. ఇది మొత్తం టోటల్గా జరిగిన స్టోరీ. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బాగింపేట గ్రామం ఉందో, పశుమతి శంకర్రావు అనే వ్యక్తి ఈ నెల 19వ తారీఖున తన వియ్యంకుడైనటువంటి ఆరోగ్యం బాగోలేని పరిస్థితులు అయితే ఫోన్ రావడంతో వెంటనే ఎక్కడ సామాగ్రి అక్కడ వదిలేసి అయితే మాత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అటు తరుణంలో ఏదైతే 24 నైటు లక్ష్మీవారం నైట్ అయితే ఫోన్ అయితే దొంగతనం జరిగే పరిస్థితి కనిపించింది. వెంటనే అయితే మాత్రం ఇక్కడున్న స్థానికులు అందరూ అయితే మాత్రం శంకర్రావు ఫోన్ చేయడం జరిగింది. మీ ఇంట్లో తాళాలు తీసుకున్నా మీరు వచ్చారని అడగటం, మేమైతే రాలేదు, ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అయితే మాత్రం ఊహించారు. ఇక్కడైతే ఖచ్చితంగా దొంగతనం జరిగిందని చెప్పేసి వెంటనే పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు రావడం జరిగింది. క్లూస్ టీం కూడా జరగడం జరిగింది. ఇక్కడైతే అనుమానులతో కొంతమంది వేలు ముద్రలు కూడా తీసుకోవడం జరిగింది. తరుణంలో ఏదైతే ఈ క్రమంతో ఇదంతా జరిగిందో ఇక్కడైతే పోలీసులు హడావుడి, క్లూస్ టీం హడావుడి చూసి అయితే మాత్రం ఆ దొంగ భయపడి ఉంటాడో లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటాడో మరి కానీ, అయితే ఇక్కడైతే మాత్రం ఎవరైతే సోమవారం నైట్ అయితే మాత్రం శంకర్రావు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ శంకర్రావు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి మీ వస్తువులు అయితే మాత్రం మీ వాడుతున్న స్కూటీ బయటలో డిక్కీలో పెట్టానని చెప్పడం జరిగింది. మీరు బయటకు వచ్చి చూడండి అని పరిస్థితి చెప్పడం జరిగింది. తరుణంలో శంకర్రావు గారు అనేటువంటి తన కుమారుడు కళ్యాణ చక్రవర్తి అయితే వీళ్ళిద్దరూ ఆ స్కూటీ దగ్గరికి వెళ్ళి చూడగా అయితే మాత్రం ఒక కవర్లో ఈ బంగారు సంబంధించి అయితే మాత్రం ఆ బంగారం అంతా కట్టేసి ఉండడం చూశారు. అయితే తరుణంలో ఇరుగు పొరుగు వారిని పిలిపించి వాళ్ళ సమక్షంలో అయితే మాత్రం ఆ బంగారు మూటను అయితే మాత్రం ఒక బండి మీద పెట్టడం జరిగింది. ఎస్ఐ గారికి వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారి సమక్షంలో వస్తువులు ఓపెన్ చేయగా అన్నీ ఉన్నాయి, కానీ ఒక నల్లపూసలో రింగ్ అయితే లేదని చెప్పి శంకర్రావు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ చోరీ జరిగిందో ఇవి తెలిసిన వాళ్ళ పైన లేకపోతే బయట వారి పైన అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం గట్టి దర్యాప్తు బృందాలుగా ఏర్పడైతే మాత్రం దర్యాప్తు చేసే పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా సరే మాత్రం ఈ వస్తువులు పెట్టడం అయితే మాత్రం శంకర్రావు అదృష్టంగా భావించుకోవచ్చు. సాధారణంగా చూసుకుంటే ఇక దొంగతనం జరిగే పరిస్థితులు అయితే మాత్రం బంగారం దొరికే పరిస్థితులు కొన్ని సందర్భాలు కనిపించదు. అటువంటి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకు దొరికే పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఎప్పుడైతే దొంగతనం జరిగిందో 4 రోజులు ఈ బంగారు రావడం అయితే మాత్రం వీళ్ళు అదృష్టంగా భావించుకోవచ్చు. ఏదైనా ఈ విషయంపై అయితే పోలీసులు గట్టి దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారి పైన లేదా బయట వారి పైన అయితే మాత్రం దర్యాప్తు చేసే పరిస్థితి కనబడుతుంది. బాగింపేట గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.